గత ఎన్నికల ఓటమిపై 3 రోజుల కూలంకష సమీక్ష చేపట్టిన తెలుగుదేశం దిద్దుబాటు కార్యాచరణకు దిగింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి 2014లో అధికారం దిశగా నడిపించాలని కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఇన్ఛార్జీల పర్యవేక్షణలో నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టపరిచి కొత్త ఏరియా కమిటీలు ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. తాజాగా బాబ్లీ ప్రాజెక్టు నిలుపుదలకు ఢిల్లీకి అఖిలపక్షాన్ని పంపాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేసింది. సమస్యలపై ఆయనకు లేఖ రాయాలని పార్టీ నిర్ణయించింది. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులకు నిరసనగా జూలై 14న హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ జరపాలని తీర్మానించింది. ఇన్ఛార్జెస్ ని గతానికి ఇప్పటికీ కొన్ని మార్పులు, ఈరోజు ఇన్ఛార్జ్ వ్యవస్థని పటిష్టం చేయడానికి నిర్ణయించాం. అంటే ఆ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు బాధ్యతలు అన్ని కూడా ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఇన్ఛార్జీలకు ఎప్పుడూ పార్టీ అధ్యక్షులు అందుబాటులో ఉంటారు. ఏరియా కమిటీలు ప్రతి నియోజకవర్గంలో నిష్ణాతులైనటువంటి కార్యకర్తలు, సమర్థత కలిగినటువంటి 30 నుంచి 50 వరకు నాయకులను ఎంపిక చేసి 5,000 నుంచి 10,000 ఓట్ల వరకు వారికి బాధ్యతలు అప్పచెప్పడం. అంటే నార్మల్ కమిటీస్ ఉంటుండగా ఈ అదనంగా ఈ రెండింటి మీద స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే కాలాతీతమైంది. మేము వర్క్షాప్ లో తీర్మానం చేసే విధంగా ముఖ్యమంత్రి గారే ఒక అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించి ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారికి, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారిని, అవసరమైతే సోనియా గాంధీ గారిని కూడా కలిసి మన రాష్ట్ర హక్కులు మనం కాపాడుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వము మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకున్నా దానికి పూర్తి సంఘీభావం సహకారం అందజేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.